ఏంట్రా నాయన ఈ పిల్లలతో నాకు వచ్చింది చావు. ఈ పిల్లల్ని చూసుకోలేక చాలా పర్షన్ అయిపోతున్నా. ఇంకా ఏం చేస్తాం, పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది మాకైతే. ఇక మా ఇద్దరు పిల్లలతో పాటు మా చిన్నోడు ఎక్కువ అల్లరి చేసేస్తున్నాడు. అరే ఇక వాళ్ళని కన్విన్స్ చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట. వాళ్ళని కొద్దిసేపు అయితే ఆడిపించిన. నేనైతే కూర వండడానికి అయితే కిచెన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక వాళ్ళని అయితే కొద్దిసేపు అయితే ఆడిపించేసి ఇప్పుడైతే నేనైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ముందైతే ఎగ్ కూర అయితే రెడీ చేయాలి కదా. ఇప్పుడైతే నేను వండబోయే కూరని చూసి మీరు భయపడకండి. నాకు వచ్చినట్టుగా నేను వండుతున్నా, ఇంకా ఇట్లా వండుతుంది అట్లా వండుతుంది అనుకోకండి. ఎందుకంటే ముందుగానైతే మిశ్రమాలు అంటే టమాటాలు ఉల్లిపాయలు ముందుగానే కోసేసుకుంటా ఎప్పుడైనా. ఇక ఒక్కొక్కటి వేసుకుంటూ కోయాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకోసం అయితే ముందుగానైతే అన్ని కోసి పెట్టుకున్నా. ఇంక ముందుగా ఒక కడాయిలో అయితే నూనె పోసుకొని అందులో అయితే ఉల్లిగడ్డలు అయితే వేసిన అనమాట. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఏం వేసిన అంటే మా అమ్మ వాళ్ళు వండిరు కదా పాతకాలంలో వండుతున్నాను అనమాట. అట్లనే అల్లం పేస్ట్ గుడ్డు కూడా కొట్టేసిన అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు వండుకుంటారు. మన వేరే వేరే ఇండ్లలో కొంతమంది మిక్సీలు వాడతారు టమాటాలు, కొంతమంది ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి ముందుగా గుడ్లు ఎంపుకుంటారు. అది కాకుండా నేను ఈ తిరగనే ముందుగా అయితే ఇవన్నీ పాతకాలం లెక్కన వండుతాను అనమాట. ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ పసుపు అవన్నీ వేసి వండి తర్వాతనే అలానే కొట్టిపోసినవి ఉంటాయి కదా గుడ్డు కూడా అట్లనే మొత్తం కలిపి దాని మించాల ఇట్లా ఉల్లిగడ్డలు అదే టమాటాలు వేస్తాను అనమాట. టమాటాలు కూడా ఉడికిపోయాక మెత్తగా ఉడుకుతాయి అనమాట. అట్లా వేసినాక ఉడికిన తర్వాత ఇక అట్లనే కారం గట్ట వేసి అందులో మళ్ళీ మొత్తం మిక్స్ మసాలా చేసేసి ఇంకా అంతా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోస్తా. ఎప్పటికి ఇలా వండాను లేండి, కాకపోతే పాతకాలాలకు అప్పుడప్పుడు వండుతా. మిక్సీ పట్టి మళ్ళీ అట్లా కూడా వండుతాను అన్నమాట. ఇక అందుకోసమే ఇక వెరైటీగా వండాలి. ఒకటే తీరు కొంటే మా వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకోసమే నేను కొంచెం వెరైటీగా వండుతాను అన్నమాట. ఇప్పుడైతే ఈ తీరుగా కొంతమంది చింతపండు పోసి కూడా వండుతారు. నేనైతే చింతపండు మా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ టమాటాలు ఉల్లిగడ్డలు వేసి ఇట్లా వండుతాను అనమాట. ఇంకా అట్లనే గుడ్లు అయితే అన్నంలో ఉడకబెట్టేసిన. ఇంకా వెరైటీగా ఎందుకని ఉడకబెట్టి తీసి అందులో అయితే మిక్స్ అయితే చేసిన అనమాట. లాస్ట్కి అయితే గరం మసాలా ధనియాల మసాలా వేసి అట్లనే కొత్తిమీర వేసి మంచిగా కలిపినాము. ఇట్లయితే వచ్చిందనమాట కూర. నాకు పిచ్చి కూరలు అంటారా మంచి కూరలు అంటారా మీరే చెప్పండి. లైక్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.